సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం సౌత్ ఆములూరు యూపీ పాఠశాలలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తల్లిదండ్రుల సమావేశం. నభూతో నా భవిష్యత్తి అన్నట్లుగా చదువుల తల్లి సరస్వతీదేవి తన బిడ్డలను వారి కుటుంబీకులను కనులారా చూసి ఆశీర్వదించినట్లుగా ప్రాంగణాన్ని పాఠశాల నిర్వాహకులు షేక్ అహ్మద్ బాషా తీర్చిదిద్దారు. సుదూర ప్రాంతాల వారికి సమావేశ ప్రాధాన్యతను వివరించి ఒకచోట చేర్చగలడం ఆయన చిత్తశుద్ధికి, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న త్రికరణ శుద్ధికి అక్షరాల నిజం. రాజకీయ నేతలు, వైద్యులు, ఇంజనీర్లు, అధ్యాపకులు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. తల్లిదండ్రుల సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి జయరామనాయుడు, పరిషత్ ఉపాధ్యక్షులు చెరుకూరు శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎంపీటీసీ చావ కోటయ్య నాయుడు, ప్రముఖ వైద్యులు మంజులమ్మ, స్థానిక నేతలు చావ రమేష్ నాయుడు, గుడ్లూరు మోహన్ రావు, గుడ్లూరు శ్రీధర్, వెంకయ్య నాయుడు, కాళీ సుధీర్, టి గిరిజమ్మ, వరలక్ష్మి, ఎంఎస్సీ చైర్మన్ ఆర్ సువార్త, వైస్ చైర్మన్ గిరిజకుమారి, ఉపాధ్యాయులు కె వసంతలక్ష్మి, కె విద్యుల్లత, బి కృష్ణవేణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచే కాక దూరం నుంచి బెంగళూరు నుంచి కూడా మన స్కూల్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇందాకనే చెప్పాను, స్కూల్లో మొత్తం స్టేట్లో 44,303 స్కూల్లో జరుగుతుంది. 2,14,000 మంది పాల్గొంటున్నారు ఈరోజు. ఒకే వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు ఈ ఆత్మీయ సమావేశాన్ని జరుపుకుంటున్నారు. ఇంతమందిలో ఓల్డ్ స్టూడెంట్స్, పిల్లల తండ్రులు, ఎంఏఓ గారు, హెడ్ మాస్టర్ గారు, టీచర్స్, స్టూడెంట్స్, మా ఊరి గ్రామ పెద్దలు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి దీన్ని విజయోత్సవం చేసినందుకు అందరికీ అభినందనలు ఇస్తూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. 5వ క్లాస్ దాకా ఇక్కడ చదువుకున్నానండి. తర్వాత చంద్రపాలెం హై స్కూల్లో చదువుకున్నాము. అప్పుడు చాలా చిన్నోళ్ళం కాబట్టి ఏమైంది పెద్ద తెలియదు. ఒక ముస్లిం ఉండేది, స్కూల్కి వచ్చేవాళ్ళమే, వెళ్ళేవాళ్ళమే. అంతకంటే పెద్ద ఎక్కువ జ్ఞాపకం లేదు. టీచర్స్ అందరూ బాగా చెప్పేవాళ్ళు. చదువుకున్నాము. హై స్కూల్లో తమరు చదివేటప్పుడు ఒక్కరే ఉన్నారని చెప్పని. అవునండి, నేను ఒక్కదాన్ని. అందరూ అబ్బాయిలు, 29 మంది అబ్బాయిలు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఏంటి అప్పుడు ఆడపిల్లలు ఎవరిని స్కూల్కి పంపించేవాళ్ళు కాదు చాలా వరకు. ఆ ముగ్గురు 9th ముగ్గురు ఉన్నాము, 10th 2. అప్పుడు 11th స్టాండర్డ్, SSLC 11th స్టాండర్డ్. ముగ్గురులో వాళ్ళు టీచర్స్ పిల్లలు వాళ్ళిద్దరు. సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. 11th నేను ఒక్కదాన్ని మిగిలిను. ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది మన స్కూల్లో అనేది. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు 1987, 88 ఫస్ట్ సెకండ్ క్లాస్ చదివేటప్పుడు మేము ప్లేట్ తీసుకొని సర్పంచ్ వాళ్ళ భోజనం తినేవాళ్ళం. ఇక్కడ ఉండే టీచర్స్ కానివ్వండి, ప్రభుత్వ అధికారులు 99.99% అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులే ఉన్నారు. అంత యొక్క గొప్ప చరిత్ర కలిగినటువంటి పాఠశాలలు మన ప్రభుత్వ పాఠశాలలు. వీటిలన్నింటినీ మనం సర్వశక్తుల, మన శక్తులు ఎన్ని ఉన్నాయో అన్ని ఉండి వీటిని కాపాడుకునేదానికి మనం కృషి చేస్తామని పేరున అందరినీ అభ్యర్థిస్తున్నాం. సెలవు తీసుకుంటాం. నమస్కారం.